జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ ఇరాన్ ఒక స్టేట్మెంట్ అయితే చేసింది. అంటే ఆ స్టేట్మెంట్ ఏంటంటే 13 డేస్ తర్వాత 13 రోజులు అంటే 13 రాత్రుల తర్వాత ఫస్ట్ నైట్ అయితే మాత్రం మేము అటాక్స్ లేకుండా చూస్తున్నాం అని చెప్పి ఇరాన్ అయితే మాత్రం ఒక స్టేట్మెంట్ చేయడం జరిగింది. పాకిస్తాన్ ఇంకో స్టేట్మెంట్ కూడా చేసింది. ఆ స్టేట్మెంట్ ఏంటంటే యుఎస్ ఇరాన్ మధ్య మళ్ళీ కూడా సీజ్ ఫైర్ కోసం ఒప్పందాలు అవ్వడానికి అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి. మోస్ట్లీ ఈ విషయాలు మేము తొందరలోనే వెల్లడిస్తాం, అంటే ఏ ప్లేస్లో అవుతుంది అండ్ ఇద్దరి మధ్య కూడా ఎప్పుడు డిస్కషన్ స్టార్ట్ అవుతుంది అనేది మేము తొందరలోనే వెల్లడిస్తామని పాకిస్తాన్ వాళ్ళు కూడా స్టేట్మెంట్ చేశారు. ఈ రెండు స్టేట్మెంట్స్ బట్టి మార్కెట్స్ మేబీ మండే పాజిటివ్గా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయా అనే పాయింట్ మనం డిస్కస్ చేద్దాం ఈరోజు. అండ్ వాటితో పాటు ఈ వీక్ చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంది విచ్ ఈస్ జూలై 29. దాని గురించి కూడా మాట్లాడదాం. అండ్ దానికన్నా ముందు అంటే ఈ న్యూస్ రాకముందు ట్రంప్ కొన్ని స్టేట్మెంట్స్ చేశారు ట్వీట్ చేస్తూ. ఆ స్టేట్మెంట్స్ ఏం చేశారు, ఆ స్టేట్మెంట్స్ వల్ల మార్కెట్స్ పైన ఎలాంటి కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంటుంది అన్న దాని నుంచి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈ పాయింట్స్ అన్ని కవర్ చేసి ఈ వీక్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని మనం ఎలా చూడాలి అండ్ గోల్డ్ అండ్ బిట్ కాయిన్ మోస్ట్లీ సిల్వర్ ఎలా ఉండే ప్రాబబిలిటీస్ ఉన్నాయన్న దాని గురించి మనం అన్నీ కవర్ చేసుకుందాం ఈ వీడియోలో. వీడియో అయితే మాత్రం ఎండింగ్ వరకు చూడండి. ఇది వీక్లీ అనాలిసిస్ కాబట్టి లాస్ట్ వీక్ పెర్ఫార్మెన్స్, నెక్స్ట్ వీక్ అప్డేట్స్, నెక్స్ట్ వీక్ లెవెల్స్ అన్నీ కూడా డిస్కస్ చేస్తాం కాబట్టి వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టింది హెల్ప్ అయిందని అనుకుంటే మాత్రం డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీక్లీ అనాలిసిస్ రిపోర్ట్. మీ అందరికీ తెలుసు వీక్లీ అనాలిసిస్ మనం మాట్లాడుకునే ముందు డెఫినెట్గా పాస్ట్ వీక్ పెర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేస్తామని. దానికి కారణాలు రెండు ఉన్నాయి. ఒకటి, లాస్ట్ వీక్లో ఏదైనా న్యూస్ అప్డేట్ వల్ల మార్కెట్స్ ఫాలో అయినాయి అనుకోండి, అదే న్యూస్ అప్డేట్స్ ఈ వీక్ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుందా లేదా అనేది మనం ఫస్ట్ డిస్కస్ చేస్తాం. రెండు, లాస్ట్ వీక్ ఏదైనా ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ బట్టి మార్కెట్స్ బిహేవ్ చేస్తున్నాయి అనుకోండి, ఆ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ బ్రేక్ అయిపోతే ఈసారి ఆ లెవెల్స్ ఎలా రియాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయన్న దాని గురించి కూడా మనం డిస్కస్ చేస్తామన్నమాట. నా లాస్ట్ వీక్ ఏం జరిగింది సింపుల్ అండ్ షార్ట్లో న్యూస్ పరంగా మాట్లాడుకుంటే, ఫస్ట్ వన్, వార్ అటాక్స్ లాస్ట్ 5 days కూడా కంటిన్యూ అవుతూనే వచ్చినాయి. క్రూడ్ ఆయిల్ ఆల్మోస్ట్ 76 నుంచి 100కి రీచ్ అయింది. 24 రూపీస్ క్రూడ్ ప్రైస్ అయితే మాత్రం స్పైక్ అయింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చూస్తే 30% పెరిగింది విచ్ ఈస్ ఎ నెగిటివ్ ఆల్సో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మన ఇండియన్ మార్కెట్స్లో వచ్చిన ఎర్నింగ్స్, ఇన్ఫోసిస్ కానీ, ఇండిగో కంపెనీ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లాంటి కంపెనీ ఎర్నింగ్స్లోని ఐసిఐసిఐ బ్యాంక్ తప్ప రిమైనింగ్ బ్యాంక్స్ అన్నీ కూడా హెవీగా కరెక్షన్ అవ్వడం మనం చూడగలిగాం. వీటితో పాటు మన ఇండియా రిలేటెడ్గా ఎఫ్ఐఎస్ మళ్ళీ కూడా సెల్లింగ్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ అట్లనే ఎఫ్సిఆర్ఏ బిల్ అనేది లాస్ట్ వీక్ పాస్ అవుతుందని మనం అనుకున్నాం. అండ్ ఎఫ్సిఆర్ఏ బిల్ అనేది ఈ లాస్ట్ వీక్ పాస్ అవ్వలేదు. అండ్ అలానే లాస్ట్ వీక్ పార్లమెంట్లో క్యాబినెట్లో ఏ బిల్ కూడా పాస్ అవ్వలేదు. మోస్ట్లీ అంతా కూడా స్టూడెంట్స్ ప్రొటెస్ట్ వల్ల మార్కెట్స్లో అంటే పార్లమెంట్లో ఒక బిల్ కూడా పాస్ అవ్వలేదు. దానివల్ల మార్కెట్స్కి ఫేవరబుల్గా బిల్స్ ఏం పాస్ అవ్వలేదు కాబట్టి ఎఫ్ఎంసీజీ సెక్టర్లో కొంచెం వాలటాలిటీ మనం చూడగలిగాం. ఎఫ్సిఆర్ఈ బిల్ అలానే ఉంది. ఎఫ్ఐఎస్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ కోసం కొన్ని రెగ్యులేషన్స్ చేంజ్ చేస్తామని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పారు. దాని పరంగా బిల్స్ పాస్ అవ్వలేదు. ఏ బిల్ పాస్ అవ్వలేదు కాబట్టి ఈవెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి పెద్దగా పాజిటివ్ సైడ్ అయితే మాత్రం చూపించలేదు. ఇంకోటి ఏంటంటే రూపీ ఆల్ టైమ్ లోకి వెళ్ళింది, 97కి కూడా వెళ్ళింది. ఈ అన్ని అప్డేట్స్ వల్ల లాస్ట్ వీక్లో అయితే మాత్రం పెద్దగా రియాక్ట్ అవ్వకపోవడం మనం చూసాం. ఇన్ఫ్యాక్ట్ నిఫ్టీ 50 లాస్ట్ వీక్లో 24,250 నుంచి 23,600 850 పాయింట్స్ డిక్లైన్ అవడం చూసాం. మేజర్ సపోర్ట్ లెవెల్ మనం మాట్లాడుకున్న 23,800 ఏదైతుందో అది బ్రేక్ అయిపోయింది. బట్ బ్రేక్ అయిన క్యాండిల్ అయితే మాత్రం గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యి రికవరీ అవుతూ 23,800 దగ్గర అలా ఉండమే చూడగలిగాం. ఇప్పుడు రైట్ నో ఈ 23,800 దాని బిలో మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి డెఫినెట్గా 23,800 అనేది రెసిస్టెన్స్ లెవెల్గా యాక్ట్ చేస్తుంది. దీని అబౌవ్ క్లోజ్ అయినంత వరకు మనం మార్కెట్లో అంత ఫాస్ట్గా బుల్లిష్ సైడ్ అయితే మాత్రం టర్న్ అవ్వలేం. ఇది లాస్ట్ వీక్లో జరిగిన అప్డేట్స్ అయితే. నా ఈ వీక్ మన మార్కెట్స్ ఫ్రైడే 3:30 క్లోజ్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది, ఫస్ట్ వన్ యుఎస్ మార్కెట్స్లోకి వెళ్ళిపోదాం. డౌ జోన్స్ అయితే 195 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయితే నాస్డాక్ 308 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజెస్ చూసుకుంటే డౌ జోన్స్ 0.38% పాజిటివ్, నాస్డాక్ ఏమో క్లోజ్ టు 1% నెగిటివ్లో అయితే మాత్రం క్లోజ్ అయింది. యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయినట్టు చూడగలిగాం. ఏషియన్ మార్కెట్లో జపాన్ మార్కెట్ మాత్రం 1.7% నెగిటివ్గా అయితే మాత్రం క్లోజ్ అయింది. కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ పరంగా చూసుకుంటే 23,763, మన నిఫ్టీ 50 క్లోజ్ అయింది 23,754, ఆల్మోస్ట్ ఫ్లాట్ క్లోజింగే కనపడుతుంది. క్రూడ్ ఆయిల్ మాత్రం అంటే కమోడిటీస్లోకి వెళ్ళి క్రూడ్ని చూస్తే క్రూడ్ ఆయిల్ మాత్రం 3.8% కరెక్షన్ వచ్చింది. అంటే బ్రెంట్ ఆయిల్ వచ్చేసరికి 3.8% డ్రాప్ అవుతూ 96.78 దగ్గర క్లోజ్ అయింది విచ్ ఈజ్ అన్ పాజిటివ్. ఎందుకంటే 100 సైకలాజికల్ నెంబర్ ఏదైతే ఉందో క్రూడ్ ఆయిల్, ఆ
సైకలాజికల్ నెంబర్ని అయితే మాత్రం బ్రేక్ చేయలేకపోయింది. 100 బిలోనే మనకి బ్రెంట్ ఆయిల్ క్లోజ్ అయినట్టు అయితే మాత్రం కనపడుతున్నాయి. సో దిస్ డే ఫస్ట్ వన్ కొంచెం పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ని క్రియేట్ చేస్తుంది అనుకోవడానికి, కానీ అంటే జస్ట్ అనుకోవడమే తప్ప కన్ఫర్మేషన్ చేయలేము. ఎందుకంటే 96 దగ్గర ఉంది, విచ్ ఈజ్ నాట్ ఏ గుడ్ నెంబర్. స్టిల్ అది 75, 73, 78 ఆ రీజన్స్కి వస్తే అంటే లెస్ దాన్ 80కి వస్తున్నప్పుడు మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. కానీ రావడానికి ట్రై చేస్తున్నాను అనుకునేది ఏదైతే ఉందో ఎక్స్పెక్టేషన్స్ని కొంచెం పెంచుతుంది అంతే. ఓకే, సో గ్లోబల్ మార్కెట్స్ పరంగా చూస్తే మిక్స్డ్గా ఉన్నాయని అర్థమవుతుంది. గిఫ్ట్ నిఫ్టీ న్యూట్రల్గా ఉందని కూడా మనకు అర్థమవుతుంది. ఫ్రైడే యూఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత కూడా అప్డేట్స్ ఏం వచ్చినాయి వన్ బై వన్ మాట్లాడుకుందాం. ట్రంప్ అయితే మాత్రం ఎస్టర్డే ఈవినింగ్, నేను ఇప్పుడు సాటర్డే రికార్డ్ చేస్తున్నాను ఇది, అయితే ఇప్పుడు ఇది ఫ్రైడే నైట్ 8:45కి ట్రంప్ ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ఏంటంటే, నేను చైనా తోటి అంటే చైనా యొక్క ప్రెసిడెంట్ తోటి, రష్యా యొక్క ప్రెసిడెంట్తో, పుటిన్తో కూడా నేను మాట్లాడాను, చైనా ప్రెసిడెంట్తో కూడా నేను మాట్లాడినా. సో ఇద్దరితో నేను మాట్లాడేటప్పుడు నేను ఒకటే కమిట్మెంట్ వాళ్ళ దగ్గర నేను తీసుకున్నా, ఇరాన్కి మీరు వెపన్స్ అయితే మాత్రం సెల్ చేయొద్దు. మీరు సెల్ చేయకపోతే మన ఇద్దరి మధ్య కూడా ట్రేడ్ డీల్స్ అయితే మాత్రం పాజిటివ్గా వెళ్ళేటట్టు నేను ప్రయత్నిస్తాను. రష్యా కూడా చెప్పాను, ఉక్రెయిన్తో యుద్ధం ఆపడానికి, సేమ్ టైం మీ మీద ఉన్న శాంక్షన్స్ గురించి నేను పాజిటివ్ అప్డేట్స్ అంటే పాజిటివ్ డెసిషన్స్ తీసుకుంటాను, మీకు సపోర్ట్ చేస్తానని కూడా నేను రష్యా ప్రెసిడెంట్ పుటిన్ గారు కూడా చెప్పిన. వీళ్ళిద్దరూ కూడా నాకు ఇచ్చిన కమిట్మెంట్ ఒకటే. ఆ కమిట్మెంట్ ఏంటంటే, అంటే ట్రంప్ చెప్తున్న దాని ప్రకారంగా బేస్డ్ ఆన్ దిస్ నేనైతే మాత్రం ఇద్దరు కూడా ఇక మీద వెపన్స్ని సెల్ చేయాలని అనుకుంటున్నాను. వెపన్స్ సెల్ చేయకుండా ఉంటే మాత్రం మోస్ట్లీ ఇరాన్కి ఇంకా ఫార్వర్డ్ స్టెప్కి వేయడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇరాన్కి వెపన్స్ ఆగిపోయినాయి అంటే మాత్రం యుద్ధంలో మేము గెలిచినట్టే అని ట్రంప్ ఒక ట్వీట్ అయితే మాత్రం చేశారు. ఒకవేళ కానీ నాకు తెలియకుండా రష్యా కానీ అండ్ చైనా కానీ ఒకవేళ కానీ ఇరాన్కి వెపన్స్ అమ్మితే మాత్రం చాలా బ్యాడ్గా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అండ్ ఆల్రెడీ నా గురించి వాళ్ళకి తెలిసిన వార్నింగ్ కూడా ఒక స్వీట్ వార్నింగ్ లాగా ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇక్కడతో ఇరాన్కి వెపన్స్ వెళ్ళవు అని ఒక కన్ఫర్మేషన్ వచ్చిందని ట్రంప్ అయితే స్టేట్మెంట్ చేశారు. కానీ ట్రంప్ స్టేట్మెంట్స్ని మార్కెట్స్ అంతగా బిలీవ్ చేయవుగా. సో అటువైపు ఇరాన్ సైడ్ నుంచి కూడా ఏమొస్తుందని కూడా ఇంపార్టెంటే కదా. సో అది కూడా మాట్లాడదాం. ట్రంప్ ఆ స్టేట్మెంట్ చేసిన తర్వాత ఇంకో స్టేట్మెంట్ కూడా చేశారు. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ అయితే మాత్రం యుఎస్ ఇరాన్ ఓకే డీల్ టాక్స్ అయితే మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. స్ట్రైక్స్ అయితే మాత్రం ఇంకా వాళ్ళ మీద చేయాలని డిసైడ్ అవ్వలేదు అని చెప్పారు. దిస్ ఇస్ ద ఫస్ట్ పాజిటివ్ పాయింట్. ట్రంప్ వచ్చేసరికి ఇరాన్ పైన స్ట్రైక్స్ చేయడానికి మేము ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో యుఎస్ ఇరాన్ మధ్య టాక్స్ అయితే మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. కానీ వన్ థింగ్, ఈ టాక్స్ ఎక్కడైనా కానీ ఏదైనా కానీ నాకు అనిపిస్తే మేము ఆల్రెడీ లోడ్ చేసుకుని ఉన్నాం, మేము ప్రిపేర్ అయ్యి ఉన్నాం, అటాక్ చేయడానికి పెద్ద టైం పట్టదు అనేటట్టు స్టేట్మెంట్ కూడా ట్రంప్ అయితే మాత్రం చేయడం జరిగింది. వీటితో పాటు ఇరాన్ చెప్తున్న దాని ప్రకారంగా అయితే మాత్రం యుఎస్తో అయితే మాత్రం టాక్స్ జరుగుతున్నాయని ఇరాన్ కూడా కన్ఫర్మేషన్ ఇచ్చిందని చెప్తున్నారు. ఇరాన్ కన్ఫర్మేషన్ ఇవ్వడం, యుఎస్ వాళ్ళు కూడా స్ట్రైక్స్ ఇంకా మేము చేయలేదు, సో వెయిట్ చేస్తామని కూడా చెప్పడం, వాటితో పాటు ఇరాన్కి ఇంకొక డెసిషన్ లేదు. అండ్ నేను ఆల్రెడీ రష్యా చైనా వాళ్ళతో కూడా మాట్లాడి పెట్టినా, వాళ్ళ దగ్గర కూడా ఇరాన్ వాళ్ళకి వెపన్స్ అయితే మాత్రం అంత ఫాస్ట్గా వెళ్ళాం. అండ్ మోస్ట్లీ మేమైతే మాత్రం ఇరాన్ని తొందరలో ముగించేస్తామని కూడా అనుకుంటున్నాము. అయితే పీస్ డీల్ అవుతుంది, లేదంటే ఇరాన్ని కంప్లీట్గా మేము ముగిస్తామని ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చారు. ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్కి కొన్ని మినిట్స్ అయిన తర్వాత ఇంకో స్టేట్మెంట్ ఇరాన్ దగ్గర నుంచి వచ్చింది. ఇరాన్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా 13 రోజుల తర్వాత ఫస్ట్ టైం చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ ఒక్క రాత్రి అయితే మాత్రం పీస్ఫుల్గా అనిపించింది. ఈ రాత్రి అయితే మాత్రం మా పైన ఒక్క అటాక్ కూడా జరగలేదు, ఇన్ఫ్యాక్ట్ మేము కూడా గల్ఫ్ కంట్రీస్ మీద అటాక్ చేయలేదు అని చెప్పి ఇరాన్ వాళ్ళు అయితే మాత్రం క్లారిటీగా ఒక అప్డేట్ ఇచ్చారు. వీళ్ళు ఇచ్చిన తర్వాత పాకిస్తాన్ నుంచి కూడా ఒక అప్డేట్ వచ్చింది. అదేంటంటే యుఎస్ ఇరాన్ టాక్స్ అయితే మాత్రం ప్రెజెంట్ రైట్ నౌ ఆన్ గోయింగ్లో ఉన్నాయి. తొందరలోనే మళ్ళీ ఇద్దరి మధ్య కూడా డైరెక్ట్ మీటప్ పెట్టడం కోసం మేము ప్రయత్నిస్తున్నాం. వన్స్ అది కంప్లీట్ అయితే మాత్రం డెఫినెట్గా ఇద్దరి మధ్య కూడా ఒక యుద్ధానికి ముగింపు పలకడానికి ఒక ఎండ్ కార్డ్ అయితే మాత్రం మేము పెడతామని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు కూడా మీడియేటింగ్ రోల్ ప్లే చేసేటట్టు ఒక ఇంపార్టెంట్ ట్వీట్ కూడా వీళ్ళు చేయడం జరిగింది. దీని తర్వాత ట్రంప్ అయితే మాత్రం సౌదీ అరేబియా వాళ్ళకి అయితే మాత్రం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మాత్రం ఇచ్చారు. న్యూక్లియర్ పవర్ ప్లాంట్, నాట్ న్యూక్లియర్ వెపన్స్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కోసం యుఎస్ వాళ్ళు కావాల్సిన సపోర్ట్ చేస్తామని చెప్పారు. కాకపోతే సౌదీ అరేబియా వాళ్ళని చెప్తున్న దాని ప్రకారంగా అయితే మాత్రం అబ్రహాం అకార్డ్స్లో అయితే మాత్రం కలవమంటున్నారు. అబ్రహాం అకార్డ్స్ అంటే ఏంటంటే ఇజ్రాయిల్ని సపోర్టివ్ పెంచడం కోసం, ఇజ్రాయిల్కి సపోర్టివ్ పెంచడం కోసం, బిజినెస్లో అన్నింటిలో హెల్ప్ తీసుకోవడం కోసం, సేమ్ టైం ట్రేడ్ డీల్స్ కూడా పెంచుకోవడం కోసం ఇజ్రాయిల్, యుఎస్, సేమ్ టైం గల్ఫ్ కంట్రీస్ అన్నీ కలిసి పనిచేయాలని అబ్రహాం అకార్డ్స్ అని ఒకటి స్థాపించారనమాట యుఎస్ వాళ్ళు. దాంట్లో కలవమని సౌదీ అరేబియా వాళ్ళని చెప్తున్నారు. కలిస్తే మాత్రం మీకు డెఫినెట్గా హెల్ప్ చేస్తామని చెప్తున్నారు. అంటే గల్ఫ్ కంట్రీస్ తోటి ఇంకొంచెం రిలేషన్షిప్స్ని పెంచుకోవడం కోసం, బిజినెస్ని ఇంకా పెంచడం కోసం, ట్రేడ్ డీల్స్ పెంచుకోవడం కోసం యుఎస్ వాళ్ళు ఇంకొక కొత్త స్ట్రాటజీకి కూడా వెళ్ళారు. వాళ్ళకి
న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ రిలేటెడ్గా సపోర్ట్ చేస్తామని. ఇది యాక్చువల్గా మార్కెట్ సంబంధం లేదు, కాకపోతే గల్ఫ్ కంట్రీస్కి యూఎస్కి రిలేషన్షిప్స్ ఇంకా స్ట్రెంగ్తన్ అవ్వడానికే ఛాన్సెస్ ఉన్నాయి ఈ డీల్ వల్ల అని నేను మీకు చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఉన్న అప్డేట్స్ ప్రకారంగా అయితే మాత్రం అటాక్స్ లాస్ట్ 12 అవర్స్లో జరగకపోవడం, సో పీస్ డీల్స్ టాక్స్ కంటిన్యూ అవుతున్నాయని ట్రంపే డైరెక్ట్గా చెప్పడం, ఇరాన్ వాళ్ళు కూడా దానికి అంగీకరిస్తూ తిరిగి రిప్లై ఇవ్వడం మార్కెట్ మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచింది. ఓకే, సో దిస్ ద ఫస్ట్ పాజిటివ్ పాయింట్. రెండు, ఎఫ్ఐఐ డేటా డిఐ డేటా పరంగా చూస్తే 3,892 crore ఎఫ్ఐఐ మార్కెట్లో ఫ్రైడే సెల్ చేస్తే డిఐ 5,453 crores మార్కెట్లో బై చేయడం జరిగింది. వాళ్ళు ఎఫ్ఎండ్ఓలో బిల్ చేసిన పొజిషన్స్ చూస్తే ఎఫ్ఐఐ ఇండెక్స్ ఆప్షన్ సైడ్ కొంచెం షార్ట్ కవరింగ్ చేశారు, అప్రాక్సిమేట్లీ 9% పొజిషన్స్ని షార్ట్ కవరింగ్ చేశారు. బట్ ఎఫ్ఐఐ ఇండెక్స్ ఫ్యూచర్ సైడ్ అయితే మాత్రం అప్రాక్సిమేట్లీ 2.5% పొజిషన్స్ని బిల్ చేయడం కూడా జరిగింది. ఆప్షన్ సైడ్ ప్రొప్రైటరీ ట్రేడర్స్ మైల్డ్గా బుల్లిష్ టర్న్ అయినట్టు కనపడుతున్నాయి. డేటా ప్రకారంగా చూస్తే షార్ట్ కవరింగ్ డేటా కనపడుతుంది. దీన్ని టెక్నికల్గా ఎలా తీసుకోవాలి చెప్తాను, అది కూడా. ఓకేనా, టెక్నికల్గా దీన్ని మనం ఎలా తీసుకోవాలి. ఓకే, సో అది ఫోటో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ వీక్, సో మండేకి అయితే మాత్రం కొంచెం పాజిటివ్ స్టార్ట్ ఇవ్వచ్చు అని వార్ పరంగా కనిపించింది. ఇప్పుడున్న అప్డేట్స్ గైస్, నేను సాటర్డే ఈవినింగ్ 5 o'clock అవుతుంది ఇప్పుడు నేను రికార్డ్ చేసిన టైం. సాటర్డే ఈవినింగ్ నుంచి మండే మార్నింగ్ మళ్ళీ ఏమైనా అప్డేట్స్ మారితే మండే మార్కెట్ మూమెంటం మారిపోతుంది. ఇప్పుడున్న అప్డేట్స్ ప్రకారంగా అయితే క్రూడ్ ఆయిల్ తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటితో పాటు గోల్డ్ అండ్ సిల్వర్ పెరగచ్చు, క్రూడ్ తగ్గితే. వీటితో పాటు వచ్చేసరికి మనకి మండే కొంచెం పాజిటివ్ సైడ్ కిక్ స్టార్ట్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వీక్ మార్కెట్స్ని డిస్టర్బ్ చేసే అప్డేట్స్ కూడా కొన్ని ఉన్నాయి, వాటి గురించి కూడా నేను మీకు చెప్తాను, మీరు ట్రాక్ చేయాలి. మండే BEL, కోల్ ఇండియా, కెనరా బ్యాంక్ ఎర్నింగ్స్ ఉన్నాయి. ఎవరైనా ఈ స్టాక్స్లో ఇండివిజువల్ ఎఫ్ఎండ్ఓ పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటే స్టాక్ స్పెసిఫిక్ ఎఫ్ఎండ్ఓ కొంచెం ఫోకస్ చేయండి. ట్యూస్డే L&T, HUL, వరుణ్ బెవరేజెస్ నెంబర్స్ ఉన్నాయి. అండ్ ట్యూస్డే ఇండస్ట్రియల్ అవుట్పుట్ డేటా కూడా రిలీజ్ అవబోతుంది. వెన్స్డే అదాని ఎంటర్ప్రైజెస్, సేమ్ టైం అదాని పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్, డాబర్ ఇండియా యొక్క ఎర్నింగ్స్ అయితే మాత్రం ఉన్నాయి. వెన్స్డే జూలై 29th ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఉంది. ఆ రోజు నైట్ 11:30కి, ఇది థర్స్డే మన మార్కెట్ని ఇంపాక్ట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్న వార్ సిచ్యువేషన్స్ మళ్ళీ ఆన్ గోయింగ్లో ఉన్నాయి కాబట్టి క్రూడ్ ఆయిల్ మళ్ళీ పెరుగుతుంది. రీసెంట్గా యూఎస్ వాళ్ళు డెట్ని పెంచుకున్నారు కాబట్టి అప్రాక్సిమేట్లీ $75 million డెట్ని అయితే మాత్రం వాళ్ళు పెంచుకున్నారు కాబట్టి వార్ రిలేటెడ్గా బడ్జెట్ని పెంచారు. సో యూఎస్ గవర్నమెంట్ డెట్స్ పెరుగుతున్నాయి. దీనికి రిలేటెడ్గా ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ పడుతుందనే ఆలోచన కానీ ఫెడ్కి కానీ అనిపిస్తే మోస్ట్లీ ఇంట్రెస్ట్ రేట్స్ గురించి కొంచెం అగ్రెసివ్ స్టేట్మెంట్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ కానీ కూల్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటే కొంచెం కూల్ స్టేట్మెంట్స్ చేస్తే మాత్రం మార్కెట్స్కి మనం అది పాజిటివ్గా కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడున్న ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డిసిషన్ ఏదైతే ఉందో ఇది మార్కెట్స్కి అయితే మాత్రం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంపార్టెంట్ డేట్. సో జూలై 29 ఏదైతే ఉందో ఈ జూలై 29 డేట్ని మార్క్ చేసుకోండి. బుధవారం నాడు ఎవరు కూడా పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. అయితే మార్కెట్ని హెవీగా ఇంపాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా హెవీగా అప్ సైడ్ ఇంపాక్ట్ చేసే ఛాన్స్ ఉంది, లేదా డౌన్ సైడ్ ఇంపాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఎనీథింగ్ జరగచ్చు. ఒకవేళ కానీ ఫెడ్ లాస్ట్ టైం లాగా న్యూట్రల్గా మాట్లాడారనుకోండి, పెద్ద ప్యానిక్ అయితే మాత్రం అవ్వదు. సో కొంచెం జాగ్రత్తగా అయితే మాత్రం చూడండి. థర్స్డే బజాజ్ ఫైనాన్స్, M&M, టాటా స్టీల్, హుండై మోటార్స్ ఇండియా ఎర్నింగ్స్ అయితే మాత్రం ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఇంట్రెస్ట్ రేట్ డిసిషన్ కూడా ఉంది. లాస్ట్ టైం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ని హైక్ చేశారు. ఈసారి ఏం చేస్తారనేది కూడా ఇంపార్టెంట్. యూఎస్ జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా ఉంది. అండ్ ఫ్రైడే వచ్చేసరికి సన్ఫార్మా, మారుతి సుజుకి, ఐటీసీ, ఐఓసీ ఎర్నింగ్స్ కూడా ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ జపాన్ ఇంట్రెస్ట్ రేట్ డిసిషన్ కూడా ఉంది. సేమ్ టైం ఫిజికల్ డెఫిసిట్ డేటా కూడా మనది రాబోతుంది. సాటర్డే డివిస్ ల్యాబ్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్ బట్టి గోల్డ్ యొక్క మొమెంటం కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. గోల్డ్లో ఎవరైనా కానీ ఫ్యూచర్స్లో పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటే, ఈవెన్ సిల్వర్స్లో అయినా కానీ, గోల్డ్ అండ్ సిల్వర్కి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అయితే గోల్డ్ క్రాష్ అయినా అవుతుంది, లేదా గోల్డ్ బిగ్ స్పైక్ అయినా వస్తుంది. లాస్ట్ టైం గోల్డ్ సింగిల్ క్యాండిల్లో 3% పెరిగింది. దానికి కారణం ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్లోని పాజిటివ్ కామెంట్ చేయడం, దాంతోపాటు రీసెంట్గా వచ్చిన యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటా కూడా పాజిటివ్గా రావడం, గోల్డ్ బాగా పెరిగింది. కానీ ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నో ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఏం తీసుకుంటారన్న దాన్ని బట్టి గోల్డ్ ప్రైస్ మొమెంటం ఉంటుంది. గోల్డ్ని కొనేవాళ్ళు లేదా అమ్మేవాళ్ళు ఉంటే మాత్రం ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ మీద కీలకమైన నిర్ణయాలు ఉంటాయి కాబట్టి దాన్ని కొంచెం ట్రాక్ చేయడానికి మర్చిపోవద్దు. నా సోమవారం మార్కెట్ ఓపెన్ అయితే ఎలా ఉండే ప్రాబబిలిటీస్ ఉన్నాయి, ఎట్లా మనం మొమెంటం చూడొచ్చు, ఏ విధంగా మార్కెట్స్లో మొమెంటం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటే, నా ఒపీనియన్ ఫ్రైడే మార్కెట్లో వచ్చింది ప్యూర్ షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్ అయితే కాదు. నేనైతే మాత్రం దాన్ని నమ్మట్లేదు. దిస్ ద ఫస్ట్ పాయింట్. నేను మార్కెట్లో పాజిటివ్ మొమెంటం వెళ్తుందని ఎలా డిసైడ్ అవుతానంటే,
23,800 లెవెల్ కానీ మండే మార్నింగ్ కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా దాని అబౌవ్ సస్టైన్ అవ్వడానికి ప్రయత్నిస్తేనే మార్కెట్ బుల్లిష్ షేడ్ ఉంటుంది, లేదా మార్కెట్లో మళ్ళీ వాల్టాలిటీ విత్ బేరిష్ షేడ్ చూడడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. 23,800 లెవెల్ ఏదైతే ఉందో ఈ 23,800 లెవెల్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్గా ఫోకస్ చేయండి, విచ్ ఈజ్ అన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఓకే, సో అయితే వీక్ మొత్తం కూడా మనం చూసుకోవాలనుకుంటే ఏం జరిగే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కానీ 23,800 లెవెల్ అబోవ్ కానీ నిఫ్టీ మండే సస్టైన్ అవ్వగలిగితే నిఫ్టీ మేబీ 23,800 నుంచి 24,200 ఇన్ బిట్వీన్ రేంజ్లో ట్రేడ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ కానీ 23,800 బిలో కానీ మండే సస్టైన్ అయినా, లేదా ఈ వీక్లో ఈ లెవెల్ కానీ బ్రేక్ అవ్వకపోయినా, అప్సైడ్ బ్రేక్ అవ్వకపోయినా, ఫస్ట్ ఫాల్ 23,600, దాని తర్వాత ఫాల్ 23,400, దాని తర్వాత 23,200 వరకు మనం మొమెంటం చూడడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. When it comes to the Sensex related గా 76,200 అయితే మాత్రం ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. రైట్ నౌ Sensex 73,200 రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో మేబీ ఇక్కడ నుంచి 76,200 అబోవ్ కానీ సస్టైన్ అయితే Sensex లోగా బుల్లిష్ షేడ్ వెళ్ళొచ్చు, లేదా Sensex బుల్లిష్ షేడ్ వెళ్ళడానికి తక్కువ ప్రాబబిలిటీస్ ఉంటాయనేది నా పర్సనల్ ఒపీనియన్. ఓకేనా, సో ఇది Sensex పరంగా మెయిన్ పాయింట్ అయితే మాత్రం. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద బ్యాంక్ నిఫ్టీ 57,000 రెసిస్టెన్స్ లెవెల్. దీని అబోవ్ బ్యాంక్ నిఫ్టీ కానీ సస్టైన్ అవ్వగలిగితే మనం పాజిటివ్ మూమెంటం చూడొచ్చు. ఒకవేళ కానీ బ్యాంక్ నిఫ్టీ 57,000 బిలోనే కానీ ఉంటే మాత్రం 57,000 నుంచి 56,000 రేంజ్లో చూడొచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ద ఫిన్ నిఫ్టీ 26,200 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. శ్రీరామ్ ఫైనాన్స్ నెంబర్స్ కొంచెం మిక్స్డ్గా వచ్చినాయి, సో మేబీ శ్రీరామ్ ఫైనాన్స్ నెంబర్స్ మిక్స్డ్గా వచ్చినాయి కాబట్టి ఒకవేళ కానీ ఫిన్ నిఫ్టీని డ్రాగ్ చేస్తే 25,600 వరకు చూస్తాం. డ్రాగ్ చేయకపోతే మాత్రం 26,200ని రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా బ్రేక్ చేస్తే అప్సైడ్ చూడొచ్చు, లేకపోతే 26,200 నుంచి 25,600 ఇన్ బిట్వీన్లో ట్రేడ్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఎక్కువగా ఉన్నాయి. ఇది మేజర్గా మార్కెట్ వ్యూ ప్రకారంగా. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద బిట్ కాయిన్, కరెంట్లీ బిట్ కాయిన్ 64,000 దగ్గర ఉంది. సో ఫ్రైడే మార్కెట్స్ కొంచెం మిక్స్డ్గా ఉండడం, వార్ టెన్షన్స్ అలానే కంటిన్యూ అవ్వడం బట్టి సో మనకి బిట్ కాయిన్లో పెద్దగా మొమెంటం అనేది రాలేదు. కరెంట్లీ వచ్చేసరికి బిట్ కాయిన్ 64,000 దగ్గర ఉంది కాబట్టి ఈ 64,000 లెవెల్ కానీ ఈరోజు 1 అవర్ క్యాండిల్తో బ్రేక్ చేసిన 62,000 వరకు స్ట్రైట్ అవే మొమెంటం చూడొచ్చు. నా ఒపీనియన్ బిట్ కాయిన్ మళ్ళీ 65,500 లెవెల్ అప్సైడ్ బ్రేక్ అవ్వనంత వరకు బిట్ కాయిన్ కన్సాలిడేషన్ విత్ బీరిష్ మొమెంటమే చూడొచ్చు. గోల్డ్లో అయితే మాత్రం జూలై 29th వరకు ఎలాంటి మొమెంటం వచ్చినా నేను ట్రస్ట్ చేయాలనుకోవట్లేదు. ఒకవేళ టెక్నికల్గా గోల్డ్లో బుల్లిష్ కావాలనుకుంటే 4,100 లెవెల్ని అబ్జర్వ్ చేయండి. ఎనీథింగ్ ఈ 4,100 లెవెల్ కానీ బ్రేక్ అయితే మాత్రం పాజిటివ్ సైడ్ మొమెంటం చూడొచ్చు. ఒకవేళ బ్రేక్ అవ్వకపోతే 4,100 to 3,965 ఇన్ బిట్వీన్ రేంజ్లోనే మొమెంటం కనిపించవచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్ రిలేటెడ్గా చూస్తే సిల్వర్ 60 నుంచి 54.9 ఉంది ఇన్ బిట్వీన్. ఎనీథింగ్ 60, 54.9 ఇన్ బిట్వీన్లోనే సిల్వర్ ట్రేడ్ అవుతుంది. ఎనీథింగ్ జూలై 29 వచ్చే ఈవెంట్ అవుట్కమ్ బట్టి గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్స్ యొక్క మూమెంటం కూడా డిపెండ్ అయి ఉంటుంది అనేది నా ఒపీనియన్. ఎనీథింగ్ ఈ లోపు ఏ మూమెంటం వచ్చినా కూడా ఇంట్రాడే పరంగా చూడండి తప్ప పొజిషనల్గా తీసుకోవడానికి అయితే మాత్రం ప్రయత్నించద్దు. గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్, యూఎస్ స్టాక్స్, యూరోపియన్ స్టాక్స్, ఏషియన్ స్టాక్స్, టెక్ రిలేటెడ్ స్టాక్స్లో వచ్చే ప్రతి ఫాన్లు కూడా ఆపర్చునిటీగా తీసుకోవాలని కొంతమంది అనుకుంటుంటారు. ఇక్కడ చూడండి, ఇంటెల్ 10% పడింది, ఎస్కే హైనిక్స్ 4%, మార్వెల్ టెక్నాలజీ 5%, మైక్రోన్ టెక్నాలజీ 5%, స్పేస్ ఎక్స్ 2.5. ఇలా యూఎస్ టెక్ రిలేటెడ్ స్టాక్స్లో ఫాలో వచ్చిన ప్రతిసారి ఆపర్చునిటీగా తీసుకోవాలి అని కొంతమందికి ఉంటుంటుంది. అట్లాంటిది మీరు చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా, లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. 3 బెనిఫిట్స్ ఉంటాయి. 24/7 వీటిలో ట్రేడ్ చేసుకోవచ్చు. లెవరేజ్ కూడా ఉంటుంది, ఎక్స్పైరీ ఉండదు. బట్ లెవరేజ్కి అయితే మాత్రం ఛార్జెస్ ఉంటాయి, బట్ వెరీ వెరీ లెస్ 0.008% మాత్రమే ఉంటుంది. ఓకే, క్లియర్గా అంతా మీకు అర్థమైంది అనుకుంటే మాత్రం కింద లింక్ ఉంది, ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఈ అకౌంట్ ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే దాని కింద యూట్యూబ్ వీడియో లింక్ కూడా ఉంది, ఆ లింక్ క్లిక్ చేసినా కూడా అకౌంట్ ఎలా యూజ్ చేయాలో కూడా మీకు అర్థమవుతుంది. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. See you all Monday morning at 8 AM in pre-market analysis. Happy weekend everyone. Bye bye.